నేనైతే నా ఫ్రెండ్ వాళ్ళ బాబు నేమింగ్ సెరమనీకి అయితే వచ్చాను. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వచ్చింది. ఇప్పుడే వాళ్ళ మమ్మీ వాళ్ళైతే బట్టలు పెడుతున్నారు. వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తున్నారు. ఇదంతా స్టేజ్ డెకరేషన్ సింపుల్గా బాగుంది. ఇప్పుడే నేమ్ అయితే రివీల్ చేస్తున్నారు. ఆర్య తీర్థ నేమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. బాగుంది సింపుల్గా. ఆర్య అని నేమ్ విన్నాను కానీ ఆర్య తీర్థ అని ఎప్పుడు వినలేదు నేను. ఇంకా బాబునైతే ఉయ్యాల్లో వేశారు. జోరవాడుతున్నారు అందరూ. బాబు అయితే నిద్రపోయినట్టున్నాడు. మా ఫ్రెండ్ అయితే తన బాబు చెవిలో 3 సార్లు బాబు పేరు చెప్తుంది. అలా చెప్పాలంటారు కదా. ఇంకా ఒకరి తర్వాత ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు. బాబు అయితే చాలా క్యూట్గా ఉన్నాడు. అందరినీ భలే చూస్తున్నాడు. ఇంకా మా పాప కూడా అదే చెప్తుంది, భలే చూస్తున్నాడని. నాతో పాటు మా పాప కూడా వచ్చింది. ఇంకా అక్కడ కూర్చొని ఫంక్షన్ అయితే చూస్తున్నాము. ఇంకా అందరూ బాబుని ఎత్తుకొని అయితే ఆడిస్తున్నారు. ఇంకా మేము స్టేజ్ ఎక్కి గిఫ్ట్ అయితే పెట్టేశాము. మేము ముగ్గురం అయితే 8th క్లాస్ నుంచి ఫ్రెండ్స్. మా పాప అయితే చూస్తూ కూర్చుంది. ఫ్రెండ్స్తో ఫంక్షన్కి వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇక్కడైతే చిన్న గార్డెన్ లాగా ఉంది. డ్రాగన్ మొక్కలు, అరటి చెట్లు కూడా ఉన్నాయి. అరటి చెట్టుకి అరటి గెల కూడా వేసింది. ఇంకా లంచ్ తినేసి బయట అయితే వాకింగ్ చేస్తున్నాం. చాలా రోజులకు కలిసాం కదా, ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నాము. చాలా ముచ్చట్లు ఉంటాయి చెప్పడానికి. ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియదు కదా.